అంతర్జాతీయ క్రికెట్లో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కీలక సిరీస్లు జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులు వాటితో చాలా బిజీగా ఉన్నారు. కానీ సందిట్లో సడేమియాలాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చడిచప్పుడు లేకుండా బంగ్లాదేశ్ టోర్నమెంట్ను నిర్వహిస్తోంది. కొంతమంది ఆటగాళ్లు సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉండడంతో టోర్నమెంట్ను రసవత్తరంగా సాగేలా చేస్తున్నాయి. ఐపీఎల్ తరహాలో బంగ్లాదేశ్ కూడా ఈ టోర్నమెంట్కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం కీలక దశకు చేరుకున్న ఈ టోర్నమెంట్లో వెస్టిండీస్ ఆటగాళ్లు తమ హవాను కొనసాగిస్తున్నారు. టీ20 ఫార్మాట్లో సాగుతున్న ఈ టోర్నమెంట్లో మంగళవారం జరిగిన మ్యాచ్లు సంచలనాన్ని సృష్టించాయి. కోమిల్లా విక్టోరియన్స్, రంగపూర్ రైడర్స్ మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఆటగాడు ఆండ్రూ రస్సెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో ఆండ్రూ రస్సెల్ కేవలం 12 బంతుల్లో 4 బౌండరీలు, 4 భారీ సిక్సర్ల సాయంతో ఏకంగా 358 స్ట్రైక్ రేట్తో 48 పరుగులు చేసి విక్టోరియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు రంగపూర్ రైడర్స్ జట్టు బ్యాటింగ్ సమయంలో కూడా రస్సెల్ కేవలం 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే మరో మ్యాచ్లో చట్టోగ్రామ్ ఛాలెంజర్స్ జట్టు ఆటగాడు రొమారియా షెఫర్డ్ కొల్లా టైగర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఈ మ్యాచ్లో షాహిదుల్ ఇస్లాం వేసిన బంతిని బ్యాట్స్మెన్ అనమున్ హక్ భారీ షాట్ కొట్టే ప్రయత్నం చేయగా అది కాస్త గాల్లోకి లేచి బౌండరీ వైపు వెళ్ళింది. అయితే రొమారియో షెఫర్డ్ బంతిని వైపే దృష్టిని పెట్టి వెనక్కి పరిగెత్తుతూ వెళ్లి అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. ఈ వీడియో కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. అలా ఇద్దరు విండీస్ ఆటగాళ్లు ఒకే రోజు సూపర్ ప్రదర్శనతో టాక్ ఆఫ్ ది క్రికెట్గా నిలిచారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.